నిన్న బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి కామారెడ్డి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయన పైన కాంగ్రెస్ కార్యకర్తల దాడికి నిరసనగా ఈరోజు బీజేపీ పార్టీ నుంచి కూడా చలో కామారెడ్డికి, అట్లాగే మొన్న బాన్స్వాడలో జరిగిన హిందువులపై దాడికి నిరసనగా కూడా చలో కామారెడ్డి బాన్స్వాడకు పిలుపునిచ్చారు. దీంట్లో భాగంగా ఈరోజు బీజేపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు కూడా కామారెడ్డి పర్యటనకు, అట్లాగే బాన్స్వాడ పర్యటనకి అయితే పిలుపునివ్వడం జరిగింది. దాంట్లో భాగంగా వీళ్ళు బీజేపీ నాయకులు కానీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా నిన్న రాత్రి నుంచే హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. ఎంపీలు, ఎమ్మెల్యేలు, బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు ఇంటి వద్ద కూడా భారీ స్థాయిలో పోలీసులు మోహరించున్నారు. మనం ప్రస్తుతం ఇక్కడ ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్ జిల్లా టీచర్స్ ఎమ్మెల్సీ మల్కా కుమరయ్య ఇంటి వద్ద ఉన్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు ఆ పోలీసులు కూడా నిన్న రాత్రి నుంచే కూడా ఎమ్మెల్సీ మల్కా కుమరయ్యని కూడా హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. ఎక్కడికి బయటకు వెళ్లకుండా కూడా ఇక్కడ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నిన్న రాత్రి నుంచే అర్ధరాత్రి నుంచి ఇక్కడ పోలీసులు మోహరించి ఎమ్మెల్సీ మల్కా కుమరయ్యను కూడా బయటకు వెళ్లకుండా ఇక్కడనే అరెస్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే వీళ్ళందరూ కనుక కామారెడ్డి కానీ బాన్స్వాడ కానీ వెళ్తే అక్కడ ఉన్న పరిస్థితులు అదుపు తప్పుతాయి, శాంతి భద్రతలకు కూడా విఘాతం కలుగుతుంది, అక్కడ గొడవలు జరిగే అవకాశం ఉన్నందున ఇక్కడికక్కడ కార్యకర్తలను, నాయకులను కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతం మనము ఇప్పుడు టీచర్స్ ఎమ్మెల్సీ మల్కా కుమరయ్య ఇంటి వద్ద ఉంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు పోలీసులు కూడా ఇక్కడ రాత్రి నుంచే సిఐ, ఎస్ఐ స్థాయి అధికారులతో కూడా ఇక్కడ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. రాత్రి నుంచే ఇక్కడికి వచ్చేసి ఎమ్మెల్సీ మల్కా కుమరయ్యను కూడా ఎక్కడికి వెళ్ళొద్దు అనే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అట్లాగే మీరు బయట కనుక వెళ్తే అక్కడ సెన్సిటివ్ ఇష్యూస్ కాబట్టి చాలా ప్రాబ్లం అయితే, శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుంది అని చెప్పడం కూడా జరిగింది. అయితే పార్టీ ఆదేశాల మేరకు కూడా ఈరోజు కామారెడ్డికి, బాన్స్వాడకు వెళ్ళే అవకాశం ఉంది. దాంతో కూడా వీళ్ళు అక్కడికి వెళ్ళడానికి కూడా ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీళ్ళు ఎక్కడికి వెళ్లకుండా కూడా ఇక్కడే బందోబస్తును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే బీజేపీ నాయకులతో, బీజేపీ చీఫ్ రామచంద్రరావుతో కూడా పోలీసులు చర్చలు జరపడం జరిగింది. అయితే వాళ్ళు అక్కడ మా బీజేపీ కార్యకర్తలపైన ఇక్కడున్న స్టేట్ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ అనుచితంగా ప్రవర్తిస్తుంది, బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన కూడా దాడులు జరుగుతున్నాయి, అయినా కూడా ఎవరైతే దాడులు చేస్తున్నారో వాళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చినా కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకోకుండా ఎవరైతే బాధితులు ఉన్నారో బీజేపీ కార్యకర్తలు, నాయకులపైన పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు, వాళ్ళని వేధిస్తారని కూడా చెప్పడం జరుగుతుంది. గతంలో చూసుకున్నట్టయితే మొన్న మున్సిపల్ ఎన్నికల్లో కూడా మక్తల్లో కూడా ఒక బీజేపీ మున్సిపల్ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో అతన్ని కూడా కాంగ్రెస్ నాయకులు వేధించడం జరిగింది. ఆ వేధింపుల్లోనే ఆత్మహత్య చేసుకోవడం కూడా జరిగింది. దీంట్లో భాగంగా అక్కడున్న ఒక మంత్రి స్థాయి ఎవరైతే ఉన్నారో రాజకీయ నాయకులు, అతను కూడా ఒక హస్తం ఉందని చెప్పేసి కూడా బీజేపీ నాయకులు ఇప్పటికే డీజీపీ ఆఫీస్కు ఫిర్యాదు చేసినా కూడా వాళ్ళపైన కూడా ఎట్లాంటి చర్యలు తీసుకోకపోవడం, అట్లాగే బీజేపీ నాయకులు, కార్యకర్తలపైన కూడా కేసులు పెట్టడంతో బీజేపీ అధిష్టానం అయితే తీవ్ర ఆగ్రహాన్ని అయితే వ్యక్తం చేయడం జరుగుతుంది. ఈరోజు తీవ్ర ఉద్రిక్తల పరిస్థితుల మధ్య ఎక్కడికక్కడ బీజేపీ నాయకులను అయితే అరెస్ట్ చేయడం జరిగింది. అంటే కొద్దిసేపట్లో బీజేపీ చీఫ్ రామచంద్రరావు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా కామారెడ్డికి బయలుదేరుతానని చెప్పడం జరిగింది. అక్కడ కూడా బీజేపీ చీఫ్ రామచంద్రరావు ఇంటి వద్ద కూడా, అట్లాగే మల్కా కుమరయ్య, ఎమ్మెల్సీ మల్కా కుమరయ్య ఇంటి వద్ద కూడా భారీ స్థాయిలో కూడా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడికక్కడ అంతటా బీజేపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇళ్ల వద్ద కూడా పోలీసులు భారీ స్థాయిలో మోహరించి వాళ్ళని బయటకి రాకుండా కూడా హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. కెమెరామెన్ మోహిత్తో కిరణ్ కుమార్, పల్లవి టీవీ, హైదరాబాద్.